వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రాజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి మేడం, వెంకటేశ్వర్లు. ఓకే వెంకటేశ్వర్లు గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. డేట్ ఆఫ్ బర్త్ అంత లేదు కానీ 1970 45 సంవత్సరాలని ఉంటాయి అంటారు మేడం. ఓకే వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, గురువు గారు. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. సార్ మీ పేరు చూసుకుంటే వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు అంటే వృషభ రాశి, కానీ పేరు పైన జాతకం చెప్పడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ పెద్దోళ్ళు జాతకం చూసి పేరు పెట్టారా లేదా అని చెప్పలేము. అందుకనే ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చెప్పగలుగుతాము. ఎందుకంటే అక్యురేట్గా ఏదో చెప్పడం అని కాదు, అక్యురేట్గా మీ లైఫ్లో జరగాలి. మీరు లైఫ్లో మంచిగా ముందుకు రావాలంటే, విజయం మీరు పొందాలంటే ఇవన్నీ వివరాలు అవసరం ఉంటుంది. లేని పక్షంలో నేరుగా రాగలుగుతాయి. డైరెక్ట్గా మా ఆఫీస్కి విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఎక్కడా దగ్గర అవుతుంది అక్కడ వచ్చి మీరు నేరుగా కలిసి తప్పకుండా చేతిరేఖల పట్టి ప్రశ్నశాస్త్రం ఉంటుంది, దాంతోపాటు చేతిరేఖల పట్టి వివరంగా జాతకం చూసి చెప్పొచ్చు. ఇలాంటి టీవీ షోస్లో వివరాలు ఉంటే మాత్రమే చెప్పగలుగుతాము. ఆ వివరాలు కూడా జన్మ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ టీవీ షోలో కాల్ చేయండి. లేకునే వాళ్ళు నేరుగా రాలి తప్పకుండా నాతో పాటు మా రాస్తిక్ జెమ్ జ్యువెలర్స్ ఆఫీసెస్లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజిస్ట్ టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ చేతిరేఖల పట్టి చూసి జాతకం చెప్పడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో हेलो, ఎవరు మాట్లాడుతున్నారండి? जी मेरा नाम अम्मार है. अच्छा, AMMAR. ओके ओके फाइन. आपका डेट ऑफ बर्थ बोलो. 8 अगस्त 1988. 8 अगस्त 1988. जी. टाइम ऑफ बर्थ 5 AM मॉर्निंग. ओके प्लेस हैदराबाद. ओके हैदराबाद. अमर जी जी अपने बारे में जानना है? जी सर. क्या जानना है आपको? सर थोड़ा प्रॉब्लम चल रहा सर लाइफ में. యాక్చువల్లీ క్యా హై, జాబ్ మే సెటిల్మెంట్ నహీ హై. ఇది తెలుగు ఛానల్గా పట్టి తెలుగులో చెప్పాలి ప్రిన్సిపల్, అందుకనే తెలుగులో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ జాతకం చూసుకుంటే జన్మించిన రోజు సోమవారం జన్మించారు, మీరు మృగశిర నక్షత్రంలో జన్మించారు, మిథున రాశి. లగ్నం చూసుకుంటే మీది కర్కాటక లగ్నం. అంటే మీ జాతకంలో చూసుకుంటే కర్కాటక జన్మించారు, లగ్నాధిపతి వయంలో వచ్చాడు. మైండ్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది.
నిర్ణయం సరిగా తీసుకోలేకపోతారు, డైలమాలా ఉంటారు, చంచలత్వం, మూడ్ స్వింగ్స్, కొంచెం భయము, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, చేసే ముందే నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుంది లేదా అని మీరు ఊహించుకుంటారు. అంటే మీరు ఊహించుకోవడం, చేసే ముందే మీరు ఎందుకంటే లగ్నాధిపతి చంద్రుడు, చంద్ర అనేసరికి మనోకారకుడు, మైండ్ కాబట్టి వయం రావడం వల్ల ఇవన్నీ మీ లైఫ్లో ఉంటాయి. కొంచెం డిప్రెషన్, భయము, ఫోబియా, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్ ఇవన్నీ మీ లైఫ్లో ఉన్నాయి. సెకండరీ చూసుకుంటే దివ్యాధిపతి, దివ్యాధిపతి అనేసరికి మనీ అర్నింగ్ ప్లేస్, ధనస్థానము. జాతకం సెకండ్ హౌస్లో చూసుకుంటే కేతు రావడం వల్ల అన్ని పనులు ఆటంకాలు, దగ్గరకు వచ్చి ఆగిపోవడం, పోస్ట్పోన్, డిలే, లైఫ్లో సెటిల్మెంట్ రావడం లేదు, కష్టాలు ఉన్నాయి. ఏజ్ చూసుకుంటే 28 దాటేశారు. ఇప్పుడు మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, మీరు చేయాలి కానీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? గ్రహాలు స్థితి బాగలేదు. గ్రహాలు బాగాలేకపోతే మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ముందుకు రాడు. అందుకనే మీరు చేసిన పని రవికి బలం పెంచుకోవాలి, చంద్రగ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసము తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్, దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ, కానీ 3 క్యారెట్, ఈ రెండతో కలిపి పెడితే తప్పకుండా 2017 జూన్, ఇదే సంవత్సరం జూన్ తర్వాత లైఫ్లో శుభవార్తలు వస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను రాఘవేంద్ర అండి. ఓకే, రాఘవేంద్ర గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నాదే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/11/1988. 88. ఓకే, 8/11/88. టైం 10:30 నైట్. 10:30 PM. ఓకే, ప్లేస్ పుల్కచెర్ల, రంగారెడ్డి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రాఘవేంద్ర గారు మీరు గురించి? అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫార్మసీ ఉందండి నాది. ఓకే, ఫోన్ అయినా ఎంత చేసినా మిగలట్లేదు, దాని గురించి అడుగుదాం. రామేంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. జన్మించిన రోజు అమావాస్య, అవునండి. స్వాతి నక్షత్రం, తులా రాశి జన్మించారు. లగ్నం కూడా చూసుకుంటే కర్కాటక లగ్నము, లగ్నాధిపతి చంద్రుడు తులారాశిలో, రవి కూడా నీచంలో పడ్డాడు, దివ్యాధిపతి రవి కూడా నీచంలో పడ్డాడు. అంటే మెడికల్ ఫీల్డ్ మీకు కలిసి వస్తుంది, చేయవచ్చు. ఎందుకంటే ధనస్థానం సెకండ్ హౌస్ అధిపతి చూసుకుంటే రవి అనేసరికి ఆరోగ్యకారక, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యాపారం మీరు చేయవచ్చు. కానీ జాతకం బట్టి చూసుకుంటే ఆ దివ్యాధిపతి నీచం పడడం వల్ల ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు, లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు, కష్టం పడి పనిచేస్తారు, ఫలితం తక్కువ. దాంతోపాటు మీ లగ్నానికి ఉపరీత రాజయోగం ఇచ్చేవాడు, మంచి యోగం ఇచ్చేవాడు గురువు గ్రహము. మీ జాతకంలో గురువు వక్రి స్థితి బాగా, అందువల్ల ఏమవుతుందంటే గురువు గ్రహం అనేసరికి ధనుకారక, జ్ఞానకారక, ధను అనేసరికి ఫైనాన్షియల్ గ్రోత్, కష్టం పడి వ్యాపారం చేస్తున్నారు కానీ ఆర్థిక సమస్య ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్గా మీరు ఎదగలేకపోతున్నారు, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, లైఫ్లో స్టేబుల్ లైఫ్ ఇది వరకు రాలేదు. కారణము రవి గ్రహం బాగలేదు, గురుగ్రహం బాగలేదు, అందువల్ల లైఫ్లో కష్టాలు. నవాంశంలో కూడా చూసుకుంటే గురువు వక్రి రాహుతో వచ్చాడు, గురువు గ్రహము రాహుతో కలిస్తే గురు చండాల దోషము అంటారు. అక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ లాసెస్, మైండ్ సరిగా పనిచేయదు, అభివృద్ధి ఆగిపోవడము, ముందుకు రాలేకపోవడము, ఆర్థిక సమస్య ఎక్కువ పెరిగిపోవడము, అప్పులు పాలైపోవడం, ఇవన్నీ సమస్య లైఫ్లో ఉంటుంది. నుంచి బయటికి రావాలంటే కనక పుష్యరాగం 3 క్యారెట్ ఎల్లో సఫైర్, దాంతోపాటు కెంపు రూబీ 3 క్యారెట్, ఈ రెండతో కలిపి పెట్టుకుని తప్పకుండా ఈ దోషం నుంచి బయటికి వస్తారు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రాజా గారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే అది జాబ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఉంటారు. కానీ సక్సెస్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ని టేస్ట్ చూస్తూ ఉంటారు. సో ఏ రత్నాలు పెట్టుకుంటే యావరేజ్ ఉన్న వాళ్ళు అబోవ్ యావరేజ్ అండ్ లో ఉన్న వాళ్ళు యావరేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా అండి. మీరు అడిగిన ప్రశ్న చూసుకుంటే విజయం పొందాలి, వ్యాపారంలో కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, లైఫ్లో విజయం పొందాలంటే ఎలాంటి గ్రహాలు అనుకూలం ఇవ్వాలి, ఎలాంటి రత్నాలు పెట్టుకుంటే విజయం ఏమి చూస్తాము. ఎందుకంటే విజయము అపజయము మధ్యలో గ్రహాలు వ్యత్యాసమే ఉంటుంది, గ్రహాల డిఫరెన్సెస్. గ్రహాలు బాగా లేకపోతే, గ్రహాల ప్రభావం బాగుందంటే విజయం చూస్తాము, గ్రహాల ప్రభావం బాగా లేకపోతే అపజయం చూస్తాము. విజయంలో ఏముంటుంది, ఒకవేళ ఒక మనిషి జీవితంలో ఆయన గ్రహాలు బాగుంటే ఆయనకి ఒక లక్ష్యం ఉంటుంది, ఏముంటుంది, గోల్. ఆయన ఫస్ట్ గోల్ పెట్టుకుంటాడు, నేను ఈ పని చేయాలి, నేను ముందుకు రావాలని చెప్పి.
గ్రహాల పరిస్థితి బాగా లేకపోతే లక్ష్యం అని ఉన్నదు, నో గోల్, ఏమని ఉన్నదు, అక్కడ అపజయం ఉంటుంది. అంటే గ్రహాలు ఫేవర్ లేకపోతే అపజయం చూస్తారు, గ్రహాలు ఫేవర్లా ఉంటే లక్ష్యం పెట్టుకుంటారు, ఏముంటుంది. దాంతోపాటు చూసుకుంటే గ్రహాలు ఫేవర్లా ఉంటే విజయం వెళ్ళేదానికి సరిగా నిర్ణయం తీసుకుంటారు, డిసిషన్, రైట్ డిసిషన్, సరైన పద్ధతిలో డిసిషన్ తీసుకొని విజయం చూస్తారు. ఒకవేళ గ్రహాలు బాగా లేకపోతే ఆ నిర్ణయం వచ్చేసి రాంగ్ డిసిషన్ తీసుకొని అపజయం చూస్తారు, ఫెయిల్యూర్ చూస్తారు. అంటే గ్రహాల ప్రభావం ఉంటే సక్సెస్ చూస్తారు, గ్రహాల ప్రభావం లేకపోతే అపజయం అంటే ఫెయిల్యూర్ చూస్తారు. దాంతోపాటు గ్రహాల పద్ధతి అంటే గ్రహాల స్థితి బాగుంటే మనిషిలో మేనర్స్, సభ్యత, వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్ అన్నీ బాగుంటాయి, మంచిగా మాట్లాడతారు. గ్రాహకులు అంటే వాళ్ళు బిజినెస్లో కావచ్చు, వాళ్ళ జాబ్లో కావచ్చు, వాళ్ళ మాటలకి ప్రతి ఒక్కరు వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూ వల్ల వాళ్ళ అభివృద్ధి చూసి ముందుకు వచ్చేస్తారు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక పల్లెటూరులో ఒక ఊర్లో 2 షాప్స్ ఉంటాయి, ఎంతోమంది దగ్గర వస్తారు. పక్క పక్కన షాపు, ఒక షాప్ వాడు మంచి అభివృద్ధి చూస్తాడు, ఒక షాప్ వాడు ఫుల్ నష్టంలో ఉంటాడు. ఎందుకు తేడా ఏంటంటే ఇంక గ్రహాలు బాగుంటే మాట్లాడే పద్ధతి, మేనర్స్, ఎవరైనా వెళ్తే సార్ నేను మీకు ఏం సహాయం చేయగలుగుతాను, మీకు ఏం కావాలి సార్, ప్లీజ్ రండి సార్ అంటాడు. అందరూ అక్కడికి వెళ్తారు. పక్కన షాప్ వాడు నీకేం కావాలరా, ఎందుకు వచ్చావరా, ఎవరు వెళ్ళారు. ఎందుకంటే వే ఆఫ్ టాకింగ్, మేనర్స్ లేదు. అంటే బిహేవియర్ మారిపోతుంది. గ్రహాలు బాగుంటే మనిషి బిహేవియర్ బాగుంటుంది, ఆయన ముందుకు వెళ్తాడు. గ్రహాలు బాగా లేకపోతే మేనర్స్ మర్చిపోతాడు, మాట్లాడే పద్ధతి కూడా రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మేనర్స్ తర్వాత పేషెన్స్. గ్రహాలు బాగుంటే మనిషిలో సహనం ఉంటుంది, పేషెన్స్ ఉంటాయి. ఏదైనా అమ్మాలంటే వెయిటింగ్ చేసి నాకు లాభం వస్తే నేను అమ్ముతాను, అక్కడ విజయం చూస్తాడు. గ్రహాలు బాగా లేకపోతే సహనం ఉన్నదు. ఇప్పుడు వచ్చేది డబ్బు, క్యాష్ కావాలి, నష్టం ఎంత జరిగింది ఇప్పుడు కావాలి, అర్థం ఏమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్లో ఒక సైట్ అమ్మాలి. ఒక సైట్ అమ్మాలంటే ఒకడు గ్రహాల బలం ఉంటే విజయం చూసేవాడు ఏం చేస్తారంటే ఈజ్ వెయిటింగ్ ఫర్ రేట్, మంచి రేట్ వస్తే నేను అమ్మాలి. ఎందుకంటే సహనం ఉంది, పేషెన్స్ ఉన్నాయి. మనిషికి పేషెన్స్ ఉంటే కొంచెం వెయిట్ చేసి లాభం వచ్చిన తర్వాత అమ్మేదానికి ప్రయత్నం చేస్తాడు. సహనం లేకపోతే అపజయం, కష్టాలు, ఫెయిల్యూర్ చూస్తాడు, అని నష్టం చూస్తాడు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, గ్రహాల ప్రభావం బాగుంటే మనిషికి అనుభవం కూడా వచ్చేస్తుంది. ఆ అనుభవంతో లైఫ్లో ముందుకు వస్తాడు. ఒకవేళ గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషికి అనుభవం కూడా ఉన్నదు. ఏదైనా ఎవరైనా చేస్తున్నారంటే కాపీ చేయడం, ఆ పని స్టార్ట్ చేయడం, నష్టం చూడడం. ఏమర్థమవుతుంది? ఈ 5 అంశాలు. 5 అంశాలు ఏమిటి? విజయం మీరు పొందాలంటే ఫస్ట్ మీ లక్ష్యం ఉండాలి, ఒక ఏమని ఉండాలి, ఒక గోల్ ఉండాలి, అప్పుడే మీరు విజయం చూస్తారు. రెండేది నిర్ణయము, డిసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. నంబర్ 3 మేనర్స్, నంబర్ 4 పేషెన్స్ అంటే సహనము, నంబర్ 5 ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఈ 5 అంశాలు ఒకవేళ గ్రహాలు బాగుంటే మనిషిలో ఇవన్నీ క్వాలిటీస్ వచ్చేస్తాయి, అప్పుడు ఆ మనిషి విజయం చూస్తాడు. ఒకవేళ గ్రహాల స్థితి బాగా లేకపోతే ఈ 5 అంశాలు కూడా మనిషిలో ఉన్నావు, అక్కడ ఫెయిలూరు అంటే అపజయము. అర్థం ఏమవుతుంది? గ్రహాల ప్రభావమే మనిషికి విజయం చూపిస్తారు, గ్రహాల ప్రభావమే మనిషికి అపజయం చూపిస్తారు. ఆ విధంగా ఆ గ్రహాలు ఒకవేళ బాగా లేకపోతే ఆ టైంలో మనిషికి ఆ గ్రహాలకి బలం పెంచుకోవాలి. ఆ గ్రహాల బలం కోసము శాస్త్రంలో కొన్ని రకాలు రెమెడీ చూపించారు. ఆ రెమెడీలో వచ్చేసి మణి అంటారు. మణి అనేసరికి జమ్స్ అంటారు, రత్నాలు. జమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. రత్నాలు వచ్చేసి దేవుడి నుంచి మంచి ఔషధిగా పట్టి తప్పకుండా ఆ గ్రహాలకి ప్రభావం పెంచుకొని తప్పకుండా లైఫ్లో విజయం చూడొచ్చు. అర్థం ఏమవుతుంది? గ్రహాల ప్రభావం బాగుంటే మనిషి సక్సెస్, విజయంలో వెళ్తాడు. గ్రహాలు బాగా లేకపోతే మనిషి అపజయము, ఫెయిల్యూరు. సో ఆ విధంగా ఒక్కసారి జాతకం తెలుసుకొని ఎలాంటి గ్రహాల ఇబ్బంది. ఎంతోమంది వస్తారండి లాస్ట్ వీక్, సార్ నాకు లాస్ట్ వీక్ చాలా బాగున్నాను కానీ ఈ మధ్య కాలంలో టెంపర్ పెరిగిపోతూ ఉంది, చాలా కోపం వచ్చేస్తూ ఉంది, నేను ఏం చెప్తున్నా నాకు అర్థం అవడం లేదు, నేను తిట్టేస్తున్నాను, అందువల్ల నేను మంచిగా మాట్లాడుతూ కూడా నాకు ఎనిమిస్ అయిపోతున్నారు. వాళ్ళే అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఒకవేళ గ్రహాల స్థితి మారితే, గ్రహాలు బాగా లేకపోతే మనిషికి కష్టాలు. కన్క్లూజన్ ఏంటి? ఇంత చెప్పేదానికి అర్థం ఏమవుతుంది? గ్రహాలే మనిషి లైఫ్లో విజయం చూపిస్తారు, గ్రహాలే మనిషి లైఫ్లో అపజయం చూపిస్తారు. గ్రహాలకి బలం పెంచుకోవాలి. ఎంతోమంది ఉంటారు, పెళ్లి చేసుకున్నాను అప్పటి నుంచి ఇప్పుడు వచ్చే ముందు ఒకరు వచ్చారు, నా పెళ్లి అయింది 2011లో, అప్పటి నుంచి నాకు జాబ్ పోయింది, నా జాబ్ రావడం లేదు, నా మిస్సెస్ నాకు కలిసి రాలేదు, గొడవలు అంటారు ఇంట్లో. అంటే బికాస్ ఆఫ్ యూ నా లైఫ్ అర్నింగ్ లేదు, ఎందుకంటే నీకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా లైఫ్లో కష్టాలన్నీ. జాతకం చూస్తే మహాదశ మారింది, ప్రతికలు ఉంది, ఆంటీగా ఉంది కాబట్టి ఆ లైఫ్లో కష్టాలు చూస్తున్నారు. కొంతమంది ఇల్లు తీసుకున్నాను,
ఆ హౌస్ తీసుకున్నప్పటి నుంచి నా లైఫ్లో కష్టాలు. అంటే వీఆర్ బ్లేమింగ్ అదర్స్. ఒకవైపు వైఫ్ పైన వేస్తాము, ఒక్కసారి హౌస్ పైన వేస్తాము. కొంతమంది నా బాస్ బాగలేదండి, మా కంపెనీ బాగలేదండి అంటే ఎప్పుడన్నా మీ గురించి థింక్ చేశారా ఎందుకు కష్టం అని చెప్పి? అంటే మీరు వేరే వాళ్ళపైన నిందలు వేసి వేరే వాళ్ళపైన మీరు బ్లేమ్ చేసి బతకడానికి ట్రై చేస్తారు. అక్కడ మీ లైఫ్లో విజయం ఉన్నదు. విజయం మీరు చూడాలంటే లైఫ్లో ముందుకు రావాలంటే మీ గ్రహాలకి బలం పెంచుకోవాలి. అర్థం ఏమవుతుంది? ఇల్లు కావచ్చు, అంటే వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్కటి అక్కడే బాగానే ఉంటాయి. మా గ్రహాలు మారితే అవన్నీ మా లైఫ్లో రివర్స్ అయిపోతాయి, కష్టాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా కష్టాలు చూస్తాము. ఈ లైఫ్లో విజయం మీరు పొందాలి, విజయంలో ముందుకు రావాలంటే గ్రహాలకి బలం పెంచుకుని తప్పకుండా హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, చాలా బాగా చెప్పారు సక్సెస్ గురించి. సో డాక్టర్ రజా గారు శనివారం నుంచి మంగళవారం వరకు హైదరాబాద్లో, బుధవారం వైజాగ్లో, ప్రతి గురువారం విజయవాడలో అందుబాటులో ఉంటారు. అలాగే డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో అందుబాటులో ఉంటారు. స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. కష్టాలిన్నున్న చటుక్కున మాయం చేసే రత్నం, నష్టాలిన్నైనా చటుక్కున దూరం చేసే రత్నం. కష్టాలిన్నున్న చటుక్కున మాయం చేసే రత్నం, నష్టాలిన్నైనా చటుక్కున దూరం చేసే రత్నం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం, ధరించి చూసావు ఎదురిక లేనే లేదిక సత్యం. రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం, ధరించి చూసావు ఎదురిక లేనే లేదిక సత్యం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది, తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది. రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది, తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం, దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం. ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం, ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది, నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది, నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ, నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. One visit can change your life. Only one visit can change your life. నెక్స్ట్ ఇంకో కాల్ని తీసుకుందాం. హలో హలో మేడం, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు నరేష్ అండి. నరేష్, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/12. ఓకే, 86. ఓకే, టైం మార్నింగ్ 4:16 AM. ఓకే, ప్లేస్ పెద్దపల్లి అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నరేష్ గారు మీ గురించి? నాకు ఇది జాబ్ పర్పస్, మ్యారేజ్ పర్పస్ అండి. ఓకే, జాబ్ అండ్ మ్యారేజ్. నరేష్ గారు సార్ చెప్పండి సార్. సార్ నమస్కారం అండి. పునర్వసు నక్షత్రం జన్మించారు, మిథున రాశి. ఓకే సార్. లగ్నం చూసుకుంటే మీది తులా లగ్నం. లగ్నంలో శుక్ర ప్రభావం అంటే మీలో మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ లీడరు, హార్డ్ వర్కరు, హెల్పింగ్ నేచరు, కష్టం పడే తత్వం మీలో ఉంది. యువర్ హార్డ్ వర్కరు, హెల్పింగ్ నేచరు, ఇవన్నీ మీలో బాగున్నాయి. కానీ మీ జాతకంలో చూసుకుంటే దశమాధిపతి అయిన వయ్యాధిపతి అయిన బుధ గ్రహము ధనస్థానంలో ఉన్నాడు. అంటే వృశ్చిక రాశిలో అలాంగ్ విత్ ద సాటర్న్ మెర్క్యూరీ. అక్కడ ఏమవుతుందంటే జాబ్ పరంగా సమస్య, అవకాశాలు వచ్చి జారిపోవడము, దగ్గరికి వచ్చి ఆగిపోవడం, పోస్ట్ పోన్, డిలే, ఈ విధంగా మీకు జాబ్ పరంగా నడుస్తున్నాయి. సెటిల్మెంట్ రావడం లేదు. కానీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంది, ముందుకు ఎందుకంటే లగ్నంలో శుక్ర రావడం వల్ల మంచి మీలో స్కిల్స్ ఉన్నాయి, కానీ అది యూటిలైజ్ అవ్వడం లేదు, ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే బుధాగ్రహం బాగా లేకపోతే మైండ్ సరిగా పనిచేయదు, స్టెబిలిటీ లేకపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడము, ముందుకు రాలేకపోవడము.
అదేవిధంగా జాతకంలో చూసుకుంటే సప్తమాధిపతి అయిన కుజుడు స్థితి కొంచెం బాగలేదు, కొంచెం వీక్. అందువల్ల ఏమవుతుందంటే పెళ్లి డిలే జరగడం, సంబంధాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, పెళ్లి డిలే అవుతా ఉంది, కొంచెం సమస్యగా ఉంది. కానీ పంచమాధిపతి అయిన శని కూడా స్థితి బాగాలే. అందులో ఏమవుతుందంటే శని చేసే ప్రతి ఒక్క ప్లానింగ్లో నష్టాలు చూస్తున్నారు. అంటే 2014 నుండి మీ లైఫ్లో కొంచెం అంతా రివర్స్ నడుస్తున్నాయి. కష్టపడి పనిచేస్తున్నారు, ఫలితం తక్కువ, అందుకే సహాయం చేయ కానీ మీకు పట్టించుకోరు, మీ పైన రూమర్స్ రావడము, నిందలు రావడము, ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. దీని నుంచి బయటికి పడాలంటే మీరు చేయాల్సిన పని గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు 3 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం బ్లూ సఫైర్ 3 క్యారెట్, ఈ రెండంతా కలిపి పెడితే తప్పకుండా 2017 నవంబర్ ఇదే సంవత్సరంలో శుభవార్తలు అంటే జాబ్ సెటిల్మెంట్, పెళ్లి కూడా జరుగుతుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మల్లికార్జున గుప్తా అండి. ఓకే మల్లికార్జున్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1978. 23/10/1978. 78. ఓకే, టైం రాత్రి 11:50. ఓకే, ప్లేస్ బలగలపల్లి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మల్లికార్జున్ గారు మీ గురించి? కొద్దిగా హౌస్ పర్పస్ హౌస్ కొనాలనుకుంటున్నాను, నాకు ఎందుకో సెటిల్మెంట్ కావట్లేదు హౌస్ గురించి. ఓకే, మల్లికార్జున గారు చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం. పుష్యమి నక్షత్రం జన్మించారు మీరు, కర్కాటక రాశి. లగ్నం కూడా చూసుకుంటే మీ జాతకంలో కర్కాటక లగ్నం, లగ్నంలో నక్షత్రం చంద్రుడు, దాంతోపాటు గురు ఉచ్చంలో మంచి యోగం ఉంది. గురు ఉచ్చంలో ఉంటే మంచి కష్టం, అంటే మీలో క్రియేటివిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, హెల్పింగ్ నేచర్, హార్డ్ వర్క్, ఇవన్నీ మీలో బలాలు ఉన్నాయి. కానీ మీరు అడిగిన ప్రశ్న హౌస్ గురించి. హౌస్ అనేసరికి ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఒక ఆశ ఉంటుంది. అంటే 2 పూట భోజనం ఉందంటే అప్పుడు వెంటనే మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి, బట్టలు దొరికేస్తే వెంటనే మైండ్లో వస్తుంది ఒక మంచి ఇల్లు చేసుకోవాలని చెప్పి, అంటే చెప్తారు కదా కూడు గూడు గుడ అని చెప్పి, ఇలాంటి 3 ఉండాలని చెప్పి. ఆ విధంగా హౌస్ వచ్చేస్తే లైఫ్లో ప్రశాంతత, సంతోషం అంటారు, హ్యాపీ అంటారు, ఇలాంటి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ మీ జాతకంలో చూసుకుంటే ఆ యోగం ఇప్పుడు లేదండి. యోగం ఉంది కానీ ఇల్లు తీసుకుంటారు, కానీ 2018 మార్చ్ తర్వాత ప్రస్తుతానికి ఆటంకాలు చూస్తున్నారు, ముందుకు డెవలప్ అవ్వలేకపోతున్నారు. దాంతోపాటు జాతకం చూసుకుంటే దివ్యాధిపతి అంటే సెకండ్ రోజు చూసుకుంటే రవి నీచంలో పడ్డాడు, అందువల్ల కొంచెం ఆటంకాలు రావడం, స్టెబిలిటీ లేకపోవడం, డెవలప్మెంట్ ఆగిపోవడం. మీరు అడిగిన ప్రశ్నకి ఇల్లు గురించి ఎంతోమంది డబ్బు పెట్టుకొని ఇల్లు పొందలేకపోతారండి. ఎందుకంటే ఆ యోగం లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల వెనకపోతూనే ఉంటుంది. ఎంతోమంది ఉంటారు, చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఉండేదానికి ఒక ఇల్లు అన్నీ లేదు. ఎందుకంటే ఆ ఇల్లు కూడా ఒక యోగం ఉండాలి, ఈ స్థలం మీరు కొనడానికి యోగం ఉండాలి. కానీ మీ జాతకంలో యోగము మార్చ్ తర్వాత చూపిస్తూ ఉంది, కానీ దానికి మీరు బలం పెంచుకోవాలి, రవి బలం పెంచుకోవాలి, దాంతోపాటు కుజా బలం పెంచుకోవాలి. కుజా అనేసరికి భూమి కారక, మీకు ఇల్లు ఇచ్చేవాడు, ల్యాండ్ ఇచ్చేవాడు కుజగ్రహం. కుజగ్రహానికి భూమి కారక అంటారు. మీ జాతకంలో చూసుకుంటే కుజుడు కూడా బాగా, అందువల్ల కొంచెము ఆటంకాలు చూస్తున్నారు. డబ్బు ఉన్నాయి కానీ మీరు పొందలేకపోతున్నారు, అంటే కొనలేకపోతున్నారు. సో ఆ విధంగా ఈ కష్టం నుంచి బయటికి పడాలి. మీరు లైఫ్లో మీ డ్రీమ్ అంటే మీ కళ్ళ మొత్తం మీరు సహకరించుకోవాలి, మీరు లైఫ్లో ముందుకు రావాలి. ఇల్లు మీరు కొనాలంటే చేసిన పని తెలుగులో పగడం, ఇంగ్లీష్లో రాడ్ కోరల్ 9 క్యారెట్ ఉండాలి. అది ఎందుకంటే పగడం అనేసరికి ఆర్గానిక్ ఐటమ్, అది అరుగుతూ ఉంటుంది కాబట్టి మినిమం 9 క్యారెట్ ఉండాలి. దాంతోపాటు కెంపు 3 క్యారెట్ రూబీ అంటారు. ఈ 2 రకాలు పెడితే 2018 మార్చిలో అనుకోనేది మీకు జరుగుతుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా మేడం, నా పేరు నర్సయ్య. ఓకే నర్సయ్య గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1992. 92 2010 అక్టోబర్ 20th 92. అవును మేడం. టైం చెప్పండి. టైం తెలియదు మేడం. టైం అంటే ఆఫ్టర్నూన్ మార్నింగా లేకపోతే నైట్, అసలు అది కూడా ఐడియా లేదా? నైటా? ఓకే. నర్సయ్య గారు మీరు సుమారుగా చెప్తున్నారా, మీకు తెలుసా నైట్ అని? ఒక నిమిషం సార్, అమ్మ అడుగుతా. నేను రాత్రి పుట్టిన చూడండి సార్, ఇలాంటి టీవీ షోస్లో నేను ఫస్టే చెప్పాను, వివరాలు ఉంటే మాత్రమే కాదు, ఎందుకంటే మేము చెప్పేదంతా అక్యురేట్గా ఉంటుంది. ఒక్క సెంట్ అక్కడక్కడ ఉన్నది కాబట్టి ఇలాంటి టీవీ షోలో మీరు ఫోన్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఉంటేనే ఫోన్ చేయండి. లేని పక్షంలో నేరుగా రాగలిగితే తప్పకుండా
చేతి రేఖల పట్టి కావచ్చు, ప్రశ్న శాస్త్రం కావచ్చు, వేరే విధంగా చూడవచ్చు. తప్పకుండా దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేరుగా మీరు వచ్చి అది తెలుసుకుని తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇలాంటి టీవీ షోస్లో మీ గురించి మీరు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లస్ అది 3 మీకు ఖచ్చితం ఉండాలి. ఎందుకంటే మేము తెలియజేసేదంతా సైంటిఫికలీ అక్యూరేట్గా ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది వస్తారు, డాక్టర్ సార్ మీరు చెప్పిన డేట్కి జాబ్ వచ్చింది, చెప్పిన ఈ మంత్లో పెళ్లి జరిగింది, ఇవన్నీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడు వివరాలు ఇస్తే మేము కూడా అక్యూరేట్ చెప్పగలుగుతాము. రాసిక్ది ఇప్పుడు క్యాప్షన్ కూడా ఏముంది, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్కసారి మీరు రాగలిగితే మీరు లైఫ్లో మార్పు చూస్తారు. నేను మ్యాజిక్ చేస్తున్నామా, మిరాకల్ అలాంటి ఏమీ లేవు. వివరాలు తీసుకుంటాము, వివరంగా గ్రహాల స్థితి చూసేసి ఎందుకు ఆటంకాలు, ఎందుకు కష్టాలు, ఆ గ్రహాలకి బలం కోసము సరైన పద్ధతిలో సరైన రత్నాలు ఎప్పుడైతే ఇస్తాము తప్పకుండా వాళ్ళు అనుకున్న దిశకి రీచ్ అవుతారు. వాళ్ళు చెప్పేస్తారు రాశికి సూటబుల్ క్యాప్షన్ 1 విజిట్ కెన్ చేంజ్. ఎందుకంటే చెప్పే విధానం అంటే అడిగేగిన ముందు అది చెప్పేస్తాం మీ లైఫ్లో. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రశ్న వస్తారు, జాబ్ లేదు, వ్యాపారం అభివృద్ధి లేదు, పెళ్లి, కానీ మేము అంత వివరంగా వాళ్ళకి తెలియచేసి దానికి పరిహారం ఇస్తాం. తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు, రత్నాల ఇంపార్టెన్స్ అండ్ సక్సెస్ స్టోరీ గురించి చెప్పినందుకు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, దుబాయ్లలో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.